ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఎవరికైతే ఇమీడియట్గా జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో, అది కూడా ప్రభుత్వ సంస్థలు అనుకున్నట్లయితే సో డెఫినెట్గా కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది తెలపండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 25th మార్చ్ వరకు టైం ఉంది. అందరూ కూడా ఈ యొక్క అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఫ్రీగానే యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను, కాబట్టి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీకు ఒక డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18,000 పర్ మంత్ మీకు సాలరీ పే చేస్తారు. ఆర్ట్స్ లేదంటే సైన్స్, ఈ యొక్క రెండు విభాగాల్లో మీరు ఏదైనా విభాగంలో ఇక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ వాళ్ళైతే 60% ఆఫ్ మార్క్స్తో, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55% ఆఫ్ మార్క్స్తో మీరు ఇక డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, మనకి ప్రీవియస్గా కూడా ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రమే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో ఇక ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూకి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ని ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దర్ ప్రొఫైల్స్ ఇన్ ద లింక్ అండ్ అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అప్డేటెడ్ రెజ్యూమ్తో పాటు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ అండ్ అలాగే డిగ్రీ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మనము అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. 25th మార్చ్ వరకు టైం ఇచ్చారు. ఆ డేట్లోపు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నప్పటికీ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి పోస్ట్ల డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో ఇక్కడ తెలియవు. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి సింగిల్ రూపీ కూడా అప్లికేషన్ ఫీ లేదు. అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయండి. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు, లేదంటే మెయిల్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఇక జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఇక జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ ఏ జాబ్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఏంటి అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు అప్లై లింక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కాకుండా మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీరు మిగతా వేకెన్సీస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఫస్ట్ మనం ఈ యొక్క వెబ్సైట్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీని మీద ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇచ్చేసి పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లస్లో మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనము ఫస్ట్ ఈ యొక్క న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్
చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది ఇచ్చారు. ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నా మీకు కూడా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ఆ యొక్క పీడిఎఫ్ ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అండ్ అలాగే ఎండ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి అప్లై ఫ్రీ అయితే లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మీకు చెన్నైలోనే ఉంటుంది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా అప్లై చేయండి. ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో మాకు ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటామనేటువంటి క్యాండిడేట్స్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అందరికీ కూడా ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.